Buying groceries abroad. మధ్యాహ్నం ఎప్పుడో వచ్చిన సాయంత్రం అయింది ఇంకా నాకు కావాల్సింది దొరకట్లేదు. ఇన్నైల్స్ ఉన్నాయేంద్రా బాబు. అటు వెజ్జీస్ ఇంకా మీట్ ఇటు డైరీ కాస్మెటిక్స్ కనిపించింది. అది కాదా నాకు ఇంట్రెస్ట్ పోయింది. కొత్తిమీర తీసుకుందాం. కనిపించింది. పార్స్లీయా ఇదేంది ఇది కూడా కొత్తిమీరలానే ఉంది. కొరియాండర్ ఈ రెండిట్లో కొత్తిమీర ఏది? ఆక్పాక్ కరేపాక్ అరిటాక్ ఆల్మండ్ ఎస్ ఇదే కొత్తిమీర. ఇన్ని రైస్ బ్రాండ్స్ ఉన్నాయి ఏంద్రా, ఇందులో నాకు కావాల్సిన రైస్ ఏది? వామ్మో, జాస్మిన్ రైస్, గ్రీన్ రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్, ఎల్లో రైస్. ఓ మై సోనా మసూరి. టమాటాలు అన్నా తీసుకుందాం. ఏంది కేజీ $11.50 అంటే ఇండియన్ కరెన్సీలో 600. కేజీ 600? వామ్మో. సరుకులు కొనుక్కునే షాప్లో సూట్ కేసులు ఏంద్రా, ఈ ఆళ్ళీవాడు స్పేస్ షిప్లు కూడా అమ్ముతాడు. అక్క ఖాతాలు రాసుకుంటావు? ఓ సారీ, ఇండియా కాదు కదా. Buying groceries in India. అన్నా మంచిగా ఏం లేనా, మా అమ్మ సరుకులు లిస్ట్ ఇచ్చింది. మొత్తం సామాన్లన్నీ తీసి పెట్టేసి చిన్న పని ఉంది, నేను పోయేస్తా, వచ్చినాక తీసుకుంటా సరేనా? లిస్టులు ఉన్నాయని ఉంటాయి కదా, లేకున్నా నువ్వు సెట్ చేస్తావులే. సరే అన్న. మళ్ళా అన్న చెప్పడం మర్చిపోయినా, ఒరిజినల్ రేట్ల కంటే 2-3 రూపాయలు ఎక్కువ తెలుసు కదా.